నమస్తే అన్న. నమస్తే నమస్తే. అజయ్ అజయ్ ముందు మాట్లాడినాక నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు అభివృద్ధికి దూరమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. జగిత్యాలకు బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ తెచ్చిండు జీవన్ రెడ్డి గారు. జూనియర్ కాలేజ్ తెచ్చిండు, 100 పడక హాస్పిటల్ అవన్నీ తెచ్చిండు. ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా విశ్వాసం ఉంది. అందరూ కూడా వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతారని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం. ఒక కేసు ఎస్పీ గారు కేసు పెట్టి జైల్లో వేస్తే నేను కళ్ళతో చూశాను. ఇదే పోలీస్ స్టేషన్ పైన తాల్పులు వేస్తే జీవనానంద గారు గోడ దూకిపోయి ఆ యొక్క వ్యక్తిని విడిపించుకునే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా వాళ్ళ యొక్క నిజంగా అటువంటి నాయకుడు మనకు జగిత్యాల అసెంబ్లీ అధ్యక్షులు నల్లా స్వామిరెడ్డి గారు, జగిత్యాల టౌన్ అధ్యక్షులు పరీక్షిత్ రెడ్డి గారు, జిలేందర్ రెడ్డి గారు, సారంగపూర్ మండలాధ్యక్షులు ఆసాడ్ హరీష్ గారు, జగిత్యాల మండలాధ్యక్షులు బండారి మధు గారు, మండల యూత్ అధ్యక్షులు అఖిల్ గారు, అజయ్ కుమార్ అశోద ధర్మపురి అసెంబ్లీ అధ్యక్షులు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వినూత్నారెడ్డి గారు, కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి, వెలిగటూర్ పూజరి రెండోసారి తిరుపతి మన రమేష్ గొల్లపల్లి మండలాధ్యక్షులు, పెగడపల్లి మండలాధ్యక్షులు అనిల్ గారు, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ పుప్పాల రాజశేఖర్ గారు, పెద్దిరెడ్డి మత్ షాకీర్, వీళ్ళంతా జిల్లా జనరల్ సెక్రటరీస్ అన్నారు ఎలక్టెడ్ బాడీ. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కోన రాజేష్ గారు, చిట్ల భానుప్రకాష్, కొండ నాగేంద్ర ఫ్రమ్ టిఆర్ నగర్, వెల్మల సౌజన్య రెడ్డి గారు ఉపాధ్యక్షుడు,
ప్రెసిడెంట్ టౌన్ అయిపోయింది టౌన్ కస్తూరి నరేష్, భోగ సందీప్, అజయ్ రావు, బోదాసు జలపతి, రాయకల్ నుండి వైస్ ప్రెసిడెంట్ అబ్బాడి వెంకట తేజారెడ్డి, నక్క మధుసూదన్ గారు ఎన్ఎంఎస్ సాధించిన రాష్ట్ర స్థాయి కమిటీకి కొంచెం చైర్లు ఎంత జరుగుతుంది జై జై కాంగ్రెస్ ముందరా అన్ని మండలాధ్యక్షులు కూడా చిత్రెడ్డి గారు, మాజీ యూత్ అధ్యక్షుడు గుండవల్లు, ముందుండి కనబడకుండా వెనకాల ఉండి కూడా చాలా మంది పనిచేసిన వారు ఉన్నారు. అందులో ముఖ్యంగా రియాజ్ వారి సహచరులు గుండ మధు గారు ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అవినీతి ప్రభుత్వాన్ని దించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే మరి ఇచ్చిన మేనిఫెస్టోకి అనుగుణంగా అమలు చేస్తూ ఈ వారమంతా మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఉద్దేశాలు, మంత్రివర్గ ఉద్దేశాలు మీరు ప్రజల్లో తీసుకోవాలి. కొంత గొప్ప ఒక నిరాశ ఉంది. ఏంటంటే మరి ప్రభుత్వం ఇప్పుడు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా వినియోగించుకున్నారంటే మరి కొత్త రేషన్ కార్డ్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇంకా ఆశ్చర్యం చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే మరి మనం వాళ్ళందరినీ గుర్తించి రేషన్ కార్డు లబ్ధిదారులు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మరి ఇప్పుడు సొంత జాగరణలకు 5 లక్షల రూపాయల గృహ పథకాన్ని కూడా మనం నిలిచినట్టయితే జగిత్యాల పట్టణంలో కానివ్వండి, నియోజకవర్గ స్థలంలో గ్రామీణ మండల ఎలక్షన్స్ కూడా మరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మనం అఖండ విజయాన్ని సాధిస్తామన్న సందేహం లేదు. మరి ఇంకా ఎంతో మాట్లాడాలనుకుంటున్నాం. కానీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ గుర్తించినటువంటి వారు స్వర్గీయ సంజయ్ గాంధీ గారు. వారు 1960లో ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా యువకులు ఉండాలి, యువకులు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, రానున్నటువంటి రోజుల్లో యువకులది రాజ్యం అనేటువంటి దేశం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మరి యువజన కాంగ్రెస్ను ఎస్టాబ్లిష్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, వారు ఆ రోజుల్లోనే చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు, ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం చేపట్టారు, బావులు తవ్వారు, అనేక సోషల్ యాక్టివిటీస్. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా సోషల్ యాక్టివిటీస్ అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా పనిచేసేటువంటి ఆలోచన కల్పించేటువంటి భాగంలో మరి యువజన కాంగ్రెస్ ఏర్పడేదనే సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా యువజన కాంగ్రెస్ చాలా చైతన్యం గల ఒక మంచి యువత. దానికి ఉదాహరణగా ఇంతకుముందు మన ధరంపూర్ శాసనసభ విప్ గారు చెప్పినట్టు వారు కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ యువజన కాంగ్రెస్ నుంచి తాను ఒక ప్రయాణం మొదలుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో విప్ దాకా వచ్చినట్టు నిజంగా కూడా యువజన కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. వచ్చిండ్రు, ఇక్కడే టీలు, ఇక్కడే టిఫిన్లు, లంచ్ అయితే చేయలేదు అసలు. నేనే సాక్ష్యం. తినండి అన్న తినలేదు, ప్రతి ఊరికి వెళ్ళిండ్రు. ఈ టాపిక్ లో ఇంకో గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి డాక్టర్ గంగారెడ్డి అంకు సామిరెడ్డితో కలిసి ప్రతి కార్లో బండి అన్ని ఎక్కి ప్రతి ఊరికి తిరిగిండారు. సో అందులో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఈ పోస్టులు అన్నవి మేబీ మనం ఒక మంచి ఫంక్షన్ చేయడానికి ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడానికి ఈ పోస్టులు ఎవరికైతే రాలేదో వాళ్ళు కొంచెం కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను 2 monthsలో తేడాతో పోగొట్టుకున్నా పోస్ట్. సో నేను కూడా అదే లిస్ట్లో ఉన్నా. సో మనకి ఛాన్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే చాలా హ్యాపీగా వచ్చినాము.
నాకు ఒకటే అనిపించిందండి, మనకి మంచి రోజులు స్టార్ట్ అయినాయి, గెలుపు మొదలైంది. ఖచ్చితంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటే పాయింట్ కాంగ్రెస్ పార్టీ గురించి, అసలు ఓటు హక్కుని 18 yearsకి డిక్రీజ్ చేసిందే మన కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఏజ్లో ఆలోచన వస్తుందని గుర్తించిండు, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని యూత్ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. సో మనందరం టీమ్ వర్క్లా చేసి ముందుకు వెళ్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాల జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్. దయచేసి వేదిక మీద ఉన్న పెద్ద గమనించవలసిన కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారు ఇవాళ ఎంతమందిని అయితే నిలబెట్టిందో జగిత్యాల జిల్లాలో అందరూ ఒకే పద్ధతిలో గెలవడం జరిగింది. వారు నిలబెట్టిన అభ్యర్థులందరూ, వారికి సపోర్ట్ చేసిన లక్ష్మణ్ కుమార్ నిలబెట్టిన అభ్యర్థులు అందరూ గెలిచారు, వేరే వాళ్ళు ఎక్కడ గెలలేదు. దయచేసి పరిశీలకులు వస్తుంటారు పోతుంటారు. విజయ వారోత్సవ సందర్భం లోపల మొన్న వచ్చిన ఏపీ శ్రీనివాస్ గారు, మా జగిత్యాల జీవన్ రెడ్డి ఇంద్రభవన్ కూడా వచ్చారు. గెలుపు అనేది నిజంగా ప్రతి ఒక్కరి కష్టార్జితం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక ఓటు వేయాలంటే 6 కాలమ్స్ నింపాలి. అవన్నీ కూడా ఏ ఒక్కటి రాకుండా కానీ అది డిజాల్వ్ అయింది. ఆల్రెడీ మనకి ఉన్న ఓట్లు అనేది 13,000 14,000 ఓట్లు వస్తే దాదాపుగా 7,000 మాత్రమే క్వాలిఫై అయ్యాయి. అంటే ఎంత కష్టపడ్డారో యూత్ అనేది, ఎంత కష్టపడ్డారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనకున్న ఓట్లలో, వీళ్ళ వచ్చిన ఓట్లలో కూడా చాలా మటుకు డిజాల్వ్ కావడం, డిస్క్వాలిఫై కావడం ద్వారా చాలా మటుకు తక్కువ ఓట్లు రావడం జరిగింది. కానీ మనము ఎలక్షన్స్ లో ఎవరైతే నిలబెట్టారో వారందరూ కూడా భారీ మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా మన జిల్లా నుంచి స్టేట్ జనరల్ సెక్రటరీ ఎవరు లేరన్న తర్వాత మధు కానివ్వండి, రఘువీర్ కానివ్వండి, మన జిల్లా నుంచి ఒకరు ఉండాలి అంటే ప్రీవియస్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టాలి అన్న తర్వాత వినూత్నారెడ్డి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో తన పేరు ఇవ్వడం జరిగింది. దానికి మధుకు మరియు రఘుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు నిలబెట్టినందుకు కూడా నిజంగా ఉన్న రాష్ట్రంలో మహిళలు, లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో మన జగిత్యాల నుంచి నిలబడ్డ వినూత్నకి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. 8,642 మన జగిత్యాల నుంచి. ఎందుకంటే జీవనన్న కానివ్వండి, లక్ష్మణ కానివ్వండి, మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ మరియు ధర్మపూర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా ఒకే పేరు చెప్పడం ద్వారా ఇన్ని ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ ఒకే తాటి మీద నడుస్తున్నారు అనడానికి కారణం ఇది అనుకోవచ్చు. తప్పకుండా ఈ యూత్ అనేది మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళ భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్ లో ఉండాలని వారందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరోసారి వీరందరికీ కూడా కృతజ్ఞతలు. ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జీవనన్న ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరినైనా పైకి తీసుకురావడానికి ముందుంటారు కాబట్టి మరి జీవనన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఏదున్నా కానీ లక్ష్మణన్న గారు, జీవనన్న నిర్ణయం లేనిది ఏది చేయరు. ఎందుకంటే పెద్దలు కాబట్టి గత 43 సంవత్సరాల నుంచి రాజకీయ భవిష్యత్తు ఏంటిదో ఆయనకు తెలుసు కాబట్టి మరి ఆయన నిర్ణయంతో మేమందరం నడవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడే బస్ డిపోలో బస్ స్టాండ్లో చేయడం జరిగింది. కాబట్టి మరి ఉచిత మహిళా బస్సుని ప్రారంభించి ఎల్లుండటికి సంవత్సరం కానుంది. కాబట్టి మరి ఇప్పుడే ఈ ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఆ ఒక పథకాన్ని ప్రారంభించి సంవత్సరం కానుంది. కాబట్టి ఆ విజయోత్సవాలు ఇప్పుడే చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ గారు కూడా అక్కడికి విచ్చేసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఎంతో సంతోషంగా ఉంది, ప్రతి ఒక్క మహిళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ఎంతో తొందరగా ప్రతి ఒక్కరికి అందాయని చెప్పేసి ఉచిత బస్సే కావచ్చు, 200 యూనిట్ల కరెంటే కావచ్చు, అట్లాగే 500 రూపాయల బోనసే కావచ్చు, ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. కొంతమందికి కొన్ని ఆన్లైన్ ద్వారా ఏదైతే అందలేదో వాళ్ళు కూడా వచ్చి ఆన్లైన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అందుతాయి. అట్లాగే రైతుని రాజుని చేయాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ చేసి ఒక శిఖరాన్ని అందుకున్నారు. కాబట్టి రైతుల్ని రాజుని చేయడం ఈ దేశానికి చాలా అవసరం. మరి దానిలోనే భాగంగా ఇది చేయడం జరిగింది, రైతులకు రుణమాఫీ.
మరి అట్లాగే ఇంకా ఏవైతే పథకాలు 6 గ్యారంటీల్లో ఏదైతే కొన్ని ఆగి ఉన్నాయో అవిటి కూడా ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక పని మొదలుపెట్టిన తర్వాత పార్టీ అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు ఈ యువజన కాంగ్రెస్ బరువు బాధ్యతలు మన తమ్ముడు వీరరాయ్, నా తోటి సహచరుడు, నాతో ఉద్యమ నాయకుడు, నేను 2010 నుంచి ఇద్దరం కష్టపడి కలిసి పని చేస్తున్నాం. వీడు రావడం నాకు చాలా ఆనందం ఉంది. ముఖ్యంగా వీడు కూడా గ్రామ స్థాయి నుండి కమిటీలు వేస్తూ యువకుల్ని ప్రోత్సహిస్తూ కింది స్థాయి వాళ్ళని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రియల్గా మాట్లాడడానికి మాటలు రావు. పోతే ఈరోజు పొద్దున అనుకున్నా నేను, ఎవడరా నేను రాజేష్ అంటే ఎవరు? 2018 అంతే ముందు తెలంగాణ ఉద్యమంలో ఎందుకో యువకులు ఉత్సాహంతో పోటీకి పోయి పోలీస్ కేసులు పెట్టుకొని పనిచేసుకునే స్థాయిలో లేకుంటే జిరాక్స్ సెంటర్ కాలేజ్ ముంగట ఎస్కేందర్ ముంగట నా జిరాక్స్ సెంటర్ రోడ్డు పక్క పట్ల ఒక చిన్న జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నన్ను పార్టీలకు తీసుకొని వీడు బట్టి ఉండదు పాపం మనం బిలవంగా వచ్చిందని 15వ వార్డు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నా అదృష్టం బాగాలేక నేను ఓడిపోయినప్పుడు పోతే వీడు ఓడిపోయిన పాపం మళ్ళీ నేను టౌన్ పెయింట్ చేసింది జగిత్యాల పట్టణానికి. నా వెనుక అర్ధగంట భూమి లేదు. నేను ఎవరు జీవనన్న చెప్తే మాత్రమే ఈ 7,000 చిల్లర ఓట్లేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోతే మీకు చాలా చెప్పాలనుకున్నా కానీ ఎమోషనల్ ఉంది బాడీ. అసలు నేను ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ గాను. ఈరోజు అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ గారికి, మనం జగిత్యాల ముద్దుబిడ్డ, ప్రజలకు అన్నదండలో ఎల్లవేళలో మన వెలుగురే ముద్దుబిడ్డ, జగిత్యాలకి ఎల్లవేళలో మన అందరూ తోడుంటే జీవనకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్కరు ఇవాళ జీవనానికి అన్నదండగా ఉండుకుంటూ కాకుండా పార్టీ బలోపేతమే కాకుండా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఎల్లవేళలా కష్టపడుకుంటూ ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం పెట్టుకున్న మన నాయకుల కోసమే పనిచేయాలని ఎల్లవేళలు మనందరం ఖచ్చితంగా పార్టీ చెప్పిన ప్రతి ఒక్కటి కొనసాగించాలి. ఈ పార్టీ కొనసాగిస్తున్న ఇవన్నింటిని కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటేనే విలువలు అంటేనే జీవన్ రెడ్డి గారు తెలుసుకొని పెరుగుతున్నాను నేను మొదటి నుండి. అట్లాంటి జీవన్ రెడ్డి గారి సమక్షంలో మా లచ్చన్న ఆధ్వర్యంలో ఈరోజు నేను నియోజకవర్గ అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ముఖ్యంగా జీవితాంతం మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న కోసం పనిచేస్తూ నిరంతరం మా అన్న కోసమే పనిచేస్తూ మా నియోజకవర్గ ప్రజల కోసం తిరుగుతూ ఉంటాను. కాంగ్రెస్ యొక్క పథకాలు ప్రభుత్వం నుండి గ్రామానికి చేరవేసే బాధ్యత పూర్తిగా మేము తీసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారి గురించి, లచ్చన్న గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. నాకు 2018 పూర్వం ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో ఇది చురుకైన ఒక పాత్ర పోషించి ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాలు చేసినటువంటి ఆయన కానీ గుండమద్దు కానీ చెప్పాడు. ఇద్దరు కూడా నాకు తెలుసు. ఎప్పుడైతే 2018లో అప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఏ ఆకాంక్షలతో ఏదైతే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఆ ఆకాంక్షలు నెరవేర్చబడటం లేదు అనే భావనతో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీకి చేరి మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం మరి అలాంటి ఏదైతుందో మధు గారికి ఇదే మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచన చేయడం జరిగింది. మరి బీరం రాజేష్ గారు కూడా ఏదైతుందో యువకుడుగా 15 వర్గాలకు చెందినటువంటి సోదరుడికి ఏదైతుందో మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు వారు సలహా సూచన మేరకు వారందరూ కూడా సమర్థించడం, బలపరచడం, మరి వాళ్ళ మీ అందరి మద్దతుతో మరి ఎంపీ కావటం ఎవరి హృదయపూర్వకంగా అధ్యయనిస్తూ వారితో పాటుగా జగిత్యాల శాసన నియోజకవర్గానికి సంబంధించి ఒక రైతు బిడ్డ వాస్తవంగా ఏదైతున్నదో రాజేష్ పట్టణ ప్రాంతానికి వచ్చినా కానీ ఒక గ్రామీణ ప్రాంతం రైతు కుటుంబాలకు అనుబంధం ఉండేటువంటి అభ్యర్థి బాగుంటుందని
మన నల్ల స్వామిరెడ్డి గారిని ఎంచుకోవటం, ఆయన ఏదైతుందో జగిత్యాల శాసన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక కావటం, వారితో పాటుగా రాయకల్ మండలానికి సంబంధించి ఆయన ఒక రైతు బిడ్డ జలంధర్ సోదరుడు అని చెప్పండి. అట్లాగే మన జగిత్యాల మండలానికి సంబంధించి బండారి మధు, ఆయన కూడా ఒక రైతు కుటుంబము, బలహీన వర్గానికి చెందినటువంటి ఒక సోదరుడు, గతంలో ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా సేవలు అందించినటువంటి వాడు బండారి మధు. సారంగపూర్ ఒక దళిత బిడ్డ అని చెప్పండి. సారంగపూర్ ఒక దళిత బిడ్డ హరీష్ ఏదైతుందో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతుందో మరి అవకాశం అని లభించి ఎంపీ కావటం. అంటే బీర్పూర్కి వెళ్ళి ఏదైతుందో సోదరుడు అనిల్ అఖిల్ అంటే వాస్తవంగా చెప్పంటున్న ఉపాధి నిమిత్తం ఏదైతుందో గల్ఫ్ పోయేటటువంటి వాడు అంత సిద్ధమైపోయింది పోవడానికి. నేనన్నా మరి ఇప్పుడు నర్మాన్ రేట్స్ పెట్టిపోతే ఎట్లా ఆయన నీ ఉపాధి సంగతి చూద్దాం తర్వాత, కానీ ముందు మన ఎలక్షన్ అయితే మన ఎందుకంటే పార్టీ బలోపేతం ఇంతకాలం కష్టపడ్డావు, మధ్యలో వదిలిపోవడం నీకు మర్యాద కాదు అని చెప్పారు. పాపవాడు ఉపాధి పక్కన పెట్టి ఇలా పార్టీ బలోపేతం బాధ్యతతో ఈచిపోయి పార్టీ బలోపేతం. అట్లాగే ధర్మపురి శాసన నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు అజయ్ గారు అని చెప్పారు. నాకు అజయ్ మంచి మిత్రుడు, బాగా పరిచయం ఉన్నటువంటి వాడు. లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వారికి ఎన్నికల్లోనే కాకుండా అంత ముందు నుండి కూడా పార్టీ బలోపేతం చేసినటువంటి సోదరుడు అజయ్. ఎన్ఎస్యూకి వెళ్ళి పార్టీ బలోపేతం కృషి చేస్తుండడం. అట్లాగే వివిధ మండలాలకి చెంది ఎంపికైనటువంటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అని చెప్పండి. వీళ్ళ రాష్ట్ర స్థాయిలో మరి ఈ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనే ఆలోచన ఎవరికి లేకుండా ఉంటుంది. అందులో ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది స్కోప్ ఉండడంతో ఏదైతుందో మరి వినూత్న, అది మెడికల్ గ్రాడ్యుయేట్ డెంటల్ డాక్టర్ అది. సరే, అది ఇవాళ ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొంటుంది. టెస్ట్ చూద్దాం, ఒక ప్రయత్నం అని చెప్పని అది చేసి ఏదైతుందో మంచి ప్రతిఫలం రావడం, భవిష్యత్తు ఏదైతుందో ఇదంతా సేవా దృక్పథంతో చెప్పంటున్నాం. అసలు బేసిక్గా రాజకీయాలు అంటే ఏదైతుందో పదవులు అనేది పక్కన పెట్టండి. పదవులు అనేది ఏదైతుందో మనం చేసే అటువంటి కృషితో అని మనం పదవులు రావడం దొరుకుతుందని చెప్పండి. రాజకీయం అంటే ఏదైతుంది సమాజ సేవలో ఒక భాగం అని చెప్పండి. ఇలా నెహ్రూ గాంధీ కుటుంబం ఏదైతుందో మరి ఎన్నడూ కూడా ఏదైతుందో ఇలా రాజకీయాలను ఒక అధికారం చూసుకోలేదు. అధికారము అనే భావనతో చూసి ఉండున్నట్టయితే రాజీవ్ గాంధీ గారు రెండో పర్యాయం మరి ఎన్నికల్లో ఫలితాలు ఏదైతుందో ఆనాడు అత్యధిక స్థానాలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాకు సంపూర్ణ సంఖ్యాబలం మెజార్టీ లభించలేదని చెప్పని ఆయన ప్రతిపక్షం కూర్చోని చెప్పండి. రాష్ట్రపతితో పిలుపు అందుకొని కూడా చెప్పంటాం. రాష్ట్రపతితో పిలుపు అందుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతున్నదో అవకాశం ఉండి కూడా ఏదైతుందో నాకు సంపూర్ణ మెజారిటీ లభించలేదు. కాబట్టి నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నైతికంగా నాకు అర్హత లేదు అని చెప్పని ప్రతిపక్షాన్ని చెప్పండి. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అని చెప్పండి. అట్లా ఇవాళ సోనియా గాంధీ గారు అని చెప్పంటున్నారు. వారికి అవకాశం వచ్చింది యూపీఏ చైర్పర్సన్గా. ఇక్కడ వారు కూడా ఎన్నడూ కూడా పదవి కోసం తాపత్రయపడ్డట్టు ఒక నాయకుడు అని కాదని చెప్పండి. వీళ్ళు ఈ దేశ సమగ్రత కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినప్పుడు ఇందిరా రాజీవ్గా మరి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ సమగ్రతను నిలబెట్టడం, కాపాడడం తన వంతు బాధ్యత భావించి సోనియా గాంధీ గారు ఏదైతుందో ఒక అల్పసంఖ్యాలకు చెందినటువంటి ఒక ఆర్థికవేత్త, మన్మోహన్ సింగ్ గారు ఏదైతుందో ఒక ప్రముఖ ఆర్థికవేత్త, వాళ్ళు ఈ దేశం ఏదైతుందో ఇవాళ ఈ స్థాయిలో నిలదొక్కుందని చెప్పారంటే పివి నరసింహరావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పక తప్పని చెప్పారు. ఇల్లు లేనటువంటి నిరుపేదలు మీరు గుర్తించండి. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించండి చెప్పంటాను నేను. గుర్తించి వాళ్ళని ఏదైతుందో పాపం వాళ్ళ అమాయకులు ఉంటారు, వాళ్ళకి ఎట్లా అప్లై చేసుకోవడం తెలియదు. అన్నిటి ముందేంటేంటో ఏమి అప్లై చెప్పి ఇది అత్తదా పోతుందా మళ్ళీ ఎట్లా అలా ఎరిగి పోవాలి అని చెప్పారు. నేను ఎవరు ఎరిగిపోవాల్సిన అవసరం లేదు. మీ అర్హతకు అనుగుణంగా మీరేదైతే యాప్లో మీరు నమోదు చేసుకోండి. మీ అర్హతకు అనుగుణంగా ఏదైతే అత్యంత నిరుపేద వర్గాలకు ప్రాధాన్యతతో ఏదైతే ఇండ్లు మంజూరీ వచ్చే విధంగా చూసే ఒక బాధ్యత ఇంకా మా నాయకుడు ఆ అర్హతలు గుర్తించి ప్రతిపాదించే బాధ్యత యువజన కాంగ్రెస్. మీరు ఐడెంటిఫై చేయండి గ్రామాల. మీరు ఐడెంటిఫై చేయక అయ్యో మాకు ఇల్లు రాలేదు, ఇల్లు రాకుండా మనదే బాధ్యత అని చెప్పంటున్నాడు.
ఇలా ఆల్మోస్ట్ మనకు 3,500 ఇండ్లు అంటున్నారే. 3,500 ఇండ్లు అని చెప్పారంటే బూత్కు కనీసం ఒక 10 వస్తాయి, మినిమం 10 నుండి 15 వస్తాయని చెప్పండి. ఆ విధంగా మీరు లబ్ధిదారులు ఏదైతుందో మీరు యాప్లో నమోదు చేయించండి. 100% అర్హతకు అనుగుణంగా నిరుపేద వర్గ ప్రాధాన్యత ఇండ్లు మంజూరు చేయాలి. అంటే ఇక్కడ ఇండ్ల మంజూరు సంబంధించి ఎప్పుడు చెప్తున్న జగిత్యాలలో ప్రత్యేకత ఉంది. ఎవరేమన్నా కానీ హైదరాబాద్ నగరం మినహా 4,000 ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ఆలోచించింది కేవలం జగిత్యాల నియోజకవర్గం మాత్రమే చెప్పండి. ఎక్కడ లేదు. ఇవాళందరూ మా డబుల్ బెడ్రూమ్లు మొన్నెక్కడ చదివిన నేను జగిత్యాల 4,500 ఇండ్లు మంజూరు ఇచ్చిందని చెప్పింది ఆయన. నువ్వు 4,500 కొన్ని బేస్మెంట్ ఉన్నాయి, కొన్ని లెంటర్లు ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి, లేఅవుట్ అయింది, కరెంటు పోల్కి ఇండ్లు, నీటి సౌకర్యం కల్పించి అన్నీ ఉన్నాయి. ఇవి పూర్తి అయితే కాంగ్రెస్కి పేరు చెవి పక్కన వారైనా వాళ్ళు మళ్ళీ స్థలం కూడా సేకరించలేదు. దీనిలో 1,000 ఇండ్లు కొనగొట్టి బేస్మెంట్లు కొనగొట్టి మేము డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి అది కట్టిండ్రు. మరి అది మనం బేస్మెంట్ ఇచ్చాము. నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. మరి ఏ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అవుతాయి. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మనం కల్పించాలి. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పండి. ఎవరు ప్రభుత్వం అనేది కాదు, ఎవరున్నా ఏదైతుందో ప్రభుత్వం దగ్గర పెట్టేటువంటి ఒక పెట్టుబడి అది ఉపయోగం కావాలి. ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నామో అదే విధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఏదైతుందో దాదాపు 1,600 ఇండ్ల అర్థాంతర మధ్య నిలిచిపోయాయమ్మా. అవి ఇటు వేరే సభ్యులు బేస్మెంట్లు కూర్చొని మీ ప్రోగ్రామ్ పెట్టాలి. నెక్స్ట్ మంత్ అయింది మరి అసెంబ్లీ అవుతుందో నేను ప్రోగ్రామ్ పెట్టాను. కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి, కొన్ని లెంటర్ లెవెల్ ఉన్నాయి, బెనిఫిషరీస్లలో ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ మంచి సొంత 100 గదాలు. ఇవన్నీ 100 గదాలు సొంతం అంటున్నాను. ఎవడు పొత్తు లేదు, దీనికి పాలెలు లేడెవడు రియలీ చెప్పండి. నేను ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. తప్పకుండా ఆ ఇళ్ళని కూడా పూర్తి చేస్తామని చెప్పండి. జగిత్యాల శాతం వరకు నేను మొన్న చెప్పా సమావేశంలో మేము ఎప్పుడు పోటీ పడ్డాం, ముఖ్యమంత్రితో పోటీ పడ్డాం. మా పోటీ ఏదైతుందో ఏదో మీకు పక్క పడ్డా అంటే నువ్వు ఏ కూడా అని చెప్పని కాదు చెప్పండి. ఆనాడు పులివెందుల రాజశేఖర్తో పోటీ పడ్డా. ఆనాడు పులివెందుల రాజశేఖర్తో పోటీ పడ్డా చెప్పంటున్నాను. పులివెందులకు ధీటుగా జగిత్యాల నియోజకవర్గం డెవలప్ చేశామని యువకులంతా కూడా జగిత్యాల జిల్లా యువకులంతా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నందుకు వారు మనస్ఫూర్తిగా వారి అభినందనలు నాకు తెలియజేసినాడు. మరి వారి అభినందనలు కూడా మా మిత్రులకు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శ్రీధర్ బాబు గారు చెప్పిన విషయాన్ని కూడా చెప్తూ మన మొన్నటి వరకు పనిచేసిన కూడా తమ్ముడు ఉదయ్ మనం ఎంతో కష్టపడి ఈ జిల్లాని యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా గెలుపు కోసం ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా కీలకంగా యువన కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. దాంట్లో తమ్ముడు మధు ఎంతో కష్టపడి యువన కాంగ్రెస్ సంబంధించిన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మండల యువన కాంగ్రెస్ అధ్యక్షులు సుమారు 18 మండలాలు ఉంటాయి. 18 మండలాల యువన కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ యువన కాంగ్రెస్ అధ్యక్షులు, యావత్ మొత్తం కూడా జిల్లాకు సంబంధించిన యువన కాంగ్రెస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా అనుబంధ సంఘంగా కష్టపడి గత కొన్ని సంవత్సరాల పనిచేసినందుకు వారు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు. భవిష్యత్తులో కూడా వారి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మేమందరం కూడా రాబోయే కాలంలో కూడా వారి యొక్క సేవలు కూడా పార్టీ గుర్తిస్తారనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రులందరినీ మనం చేసుకుంటున్నాం. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువన కాంగ్రెస్ అనేది పునాది. గ్రామ స్థాయిలో యువత మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ముందుకు రావాలంటే మీరు ఎంతో కష్టపడి గ్రామాల బూత్ నుంచి గ్రామ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా మండల స్థాయి వరకు, మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కూడా కష్టపడి పనిచేయాలి. మీకు అందరికీ కూడా యువన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒక స్థానిక ఈరోజు ఇక్కడ నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈరోజు శాసనసభ్యుడిగా విప్పుగా ఉన్నానంటే ఆ రోజు నేను యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా జెండా పట్టుకొని పనిచేసినా కాబట్టి నా యొక్క కష్టాన్ని పార్టీ పెద్దలు గుర్తించారు. నిజాయితీగా పార్టీకి హానెస్ట్గా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మనం ఆ విధంగా యూత్ కాంగ్రెస్ కష్టపడేటువంటి మా యువ మిత్రులందరూ కూడా నేను మనం చేసుకుంటున్నా. మనం పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉంటాయో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మనం పార్టీ ఆదేశాలు ముందుకు తీసుకెళ్తుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్తుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువన కాంగ్రెస్ అంతా కూడా
కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి మా యువ మిత్రులు మా తమ్ముడిని కోరుతూ మరొకసారి మా మిత్రులందరూ కూడా, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో కూడా వారంతా కూడా అంటే వారెవరైతే పోటీలో ఉన్న వారికి కష్టపడ్డ వాళ్ళు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఆ ఒక మెంబర్షిప్ ఒక్కరు మెంబర్షిప్ చేయాలంటే మినిమం అంటే నేను ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నగా మెంబర్షిప్ ఏ విధంగా ఫోన్ ద్వారా చేయాలో నాకు కూడా పూర్తిగా తెలియదు. అలాంటి టఫ్ ఉన్నటువంటి మెంబర్షిప్ను కష్టపడి ప్రతి ఒక్క యువకుడు జిల్లా అధ్యక్షులు గెలవాలి, మా జగిత్యాలు అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన అధ్యక్షులు గెలవాలి, మండల యువన కాంగ్రెస్ అధ్యక్షులు గెలవాలి, ధర్మపురికి సంబంధించినటువంటి ఆ విధంగా యూత్ అంతా కూడా కష్టపడి పనిచేసినందుకు కూడా వారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప ఆ మెంబర్షిప్ కాదు. ఆ మెంబర్షిప్లో ఎక్కడ చిన్న పొరపాటు చేసినా కూడా ఆ వేసిన ఓటు కూడా అది వేస్ట్ అయిపోతుంది. మరి అంత కష్టపడి పకడ్బందీగా మరి ఇక్కడ ఇందిరా భవన్లో కూర్చొని రాత్రి బాలు కష్టపడేవారు ప్రతి ఒక్కరు కూడా తమ్ముళ్ళందరికీ తెలుసు. నాకు ఎప్పుడు వచ్చినా వందలాది మంది ఇక్కడ కూర్చొని కష్టపడేవారు, ఫోన్ పట్టుకుని ఉండేవారు. అన్న ఈ ఊరికి పోతున్నాం, ఫలానా ఊరికి వెళ్తున్నాం, ఫలానా దగ్గర కష్టపడుతున్నాం, ఫలానా మెంబర్షిప్ ఎన్రోల్ చేపిస్తున్నాం అని చెప్పేసి ఎన్రోల్ చేసినటువంటి మా తమ్ముళ్ళందరూ కూడా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మనస్ఫూర్తిగా నేను పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఏదైతే మనం యువన కాంగ్రెస్ అధ్యక్షున జిల్లా అధ్యక్షున రాజేష్ని గెలిపించాల్సిన బాధ్యత 100% మనందరం మీద తీసుకుందాం. నా ధర్మపురి నుంచి మీరు ఎక్కువ ఓట్లకి పెట్టుకొని తమ్మి ఇక్కడ తక్కువ కాకుండా నేను కష్టపడతా. గతంలో యువ కాంగ్రెస్ అధ్యక్షిగా రాత్రి 8:30-11:30 పోతే నాకు కారు కూడా యాక్సిడెంట్ అయింది. మీకు మధు అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా కూడా, ఎందుకంటే మామూలు కార్యకర్తకి వెళ్ళి రోజు ఇంత గర్వంగా ఒక రాష్ట్ర విప్పుగా ఉన్నానంటే 2018లో లక్ష్మణ్ కుమార్ టికెట్ ఇవ్వకపోతే నాకు టికెట్ అవసరం లేదన్న మాట జీవన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం విప్పుగా నాకు ముక్కగడ ఇస్కాట్ ఇంకొక ఇస్కాట్ ఉండి ఈ విధంగా ఉండేటువంటి కానే కాదు. ఎందుకంటే ఒక్కసారి రాజకీయ పరంగా నాలాంటి కష్టపడే కార్యకర్త కింద పడిపోతే లేపడానికి ఎవరు రారు. ఆ రోజు చేయి పట్టుకొని లక్ష్మణ్ కుమార్ ఆ మాట నేను కాదు, ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా తెలియని విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఎలక్షన్ అంతా అయిపోయినాక నన్ను పిలుచుకొని గాంధీ భవన్ చూసుకొని లక్ష్మణ్ కుమార్ రెడ్డి రాను చేయబట్టి రాను లోపల తీసుకెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం ఎక్కువ స్మోక్ చేస్తుంటాడు, స్మోక్ చేసి పక్క పడేసిండు రావాను. జీవన్ రెడ్డి గారు నీకు ఏందా ప్రేమ మీద అంటాడు. ఏం సార్ అంటే లేదా నువ్వు ఏం చేయాలి ఢిల్లీలో కూర్చొని ఏం చేయదలుచుకున్నావు నువ్వు, మా లక్ష్మణ్ కుమార్కి ఎందుకు టికెట్ ఇయ్యరు, ఆయన కంటే డిజర్వ్ చేయరు. సరే ఓటమి గెలిపింది నేను చెప్పలేను, కానీ ఆయన గతంలో ఓడిపోయి కూడా 2014 నుంచి 2018 వరకు పార్టీ జెండా పట్టుకున్నాడు. ఇలా ఆయన పక్కకి పెట్టుకొని కొత్త లెవెల్ కరీంనగర్ పట్టుకొస్తున్నట్టు మనం వచ్చి గెలిపిస్తున్నాను అని చెప్పి నాణ్యాలు పెట్టిండు. లాస్ట్ మినిట్ స్క్రీనింగ్ కమిటీల గిట్ట రౌండ్ అప్ చేసి నీ పేరుని తీసేసి గిట్ట రాయకపోతే నేను రాహుల్ గాంధీ గారికి ఒకటే మాట చెప్పిన, ఈజ్ ద సీనియర్ లీడర్ ఇస్ హానరబుల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ అని చెప్పి ఇంగ్లీష్లో ఇట్లా చెప్పింది సార్. అండ్ ఐ థింక్ సీనియర్ లీడర్ ఇస్ జీవన్ రెడ్డి గారు ఏం చెప్తాను చేయాలని కూడా రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్లో ఉత్తమ్ కుమార్ గారు సార్ యొక్క గౌరవం కానీ మర్యాద కానీ అంత గొప్పగా వారి అనుభవం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ భగవంతుడు ఎక్కువగా చిన్న చూడు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మంత్రిగా ఉండి ఏ చిన్న విషయం కానీ ఏ సబ్జెక్ట్ కానీ ఇలా నాకు నిన్న రాబోతే లక్ష్మణ్ భయపడకు నేను లెటర్ రావట్లు వస్తాయి నేను అని చెప్పి అట్లా ధైర్యాన్ని ఇస్తాడు. ఏ విషయాన్ని కూడా అంత ఆ ధైర్యంతో మనం ముందుకు పోతాం. మన యువకులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా కూడా మా యువ మిత్రులందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ నేను గెలిచినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నదో మా యువ మిత్రులంతా కూడా నా యువ కాంగ్రెస్ అంటే కుటుంబం. ఏమో కార్యకర్తలకు ఎప్పుడు కూడా కొంచెం ఎమోషన్ ఉన్నా కూడా ఇక్కడ నేను ఏ కార్యక్రమం జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, పోలీసులు ఎన్నో కూడా జీవులు పెట్టుకున్నా, అరెస్ట్ చేసినా, అడ్డం పడ్డ ధర్నా ఉన్న నిరసన చేసిన జీవన్ రెడ్డి సార్ ఒక పిలిపిస్తే వందలాది మంది పొద్దుగాలు వచ్చి 9:30 అంటే 9:15 జెండాలు పట్టుకుంటారు. సార్ టైం అంటే నాకు ఫోన్ చేసి అన్న నువ్వు వీళ్ళకి వచ్చిన అంటారు ఎల్లవాయిలు అంటారు సార్ పూజ అయిపోయిందా అందరు. అంటే అంత కమిట్మెంట్గా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా జగిత్యాల జిల్లాలో పనిచేసినటువంటి మధు కానీ అంతకున్న రఘు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మా తమ్ముడు రాజేష్ కానీ ఆ జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షునిగా మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. తమ్మి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీగా మొత్తం ఎక్కడ కూడా ఏ ఒక్క పోటీలో ఉన్నవారు ఎవరికి కూడా ఓట్లు తక్కువ రాలి, అందరికి సమానంగా మెజార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా గెలవడం శ్రీధర్ బాబు గారు చెప్తే చాలా సంతోషపడుతుంది. నేను మంచి రోజు మొదలైన విధంగా ఆయన సంతోషాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మన మిత్రులందరూ కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
ఈ జిల్లాకు సంబంధించిన మన పెద్ద దిక్కు ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పినాడు ఏదైతే దైబాజార్ విషయంలో కూడా రాబోయే మున్సిపాలిటీలో ఈ తెలంగాణ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ విషయంలో కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ముందు నేను శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. శ్రీధర్బాబు గారి ఉదయం నాకు హైదరాబాద్లో కలుస్తాను. ఈ విషయంలో కూడా దైబాజార్ విషయంలో కూడా ఏదైతే జిల్లా మున్సిపాలిటీలో ఏ విధంగా దైబాజార్ మాఫీ జరిగిందో త్రూఅవుట్ తెలంగాణ కూడా మాఫీ అయ్యే విధంగా మనం అమలు చేసే విధంగా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మరొకసారి మా మిత్రులందరూ కూడా మీ కార్యకర్తగా మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తినంత వరకు భగవంతుడు ఇచ్చినటువంటి నాకు ఏదైతే ఈ ప్రాంతంలో నిజంగా నేను 2009 వరకు నా రాజకీయ పరంగా అంతా రామగుండం ధర్మానికి రామగుండం ప్రాంతం ఉండేది. 2009 ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క మంచితనం కానీ మర్యాద కానీ నేను మామూలు కార్యకర్తలైనా కూడా చేయబట్టుకొని భోజనం వస్తే లక్ష్మీత భోజనం చేద్దామని పక్కన కూర్చొని పెట్టుకొని మామూలు కార్యకర్తలు ఈరోజు ఈ స్థాయికి వచ్చినా కూడా ఎక్కడ కూడా సార్ నన్ను ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటుంది కాబట్టి నిజంగా ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని విషయాలలో చిన్న పొరపాటున్నా కూడా నాకు కలుపుకొని పోతాడు పెద్ద మనసుతో. ఎందుకంటే మనవాడు కిందికి వచ్చినాడు తెచ్చో తెలకు పొరపాటు చేసిన నా వాడు అనే అభిమానం ఉంటుంది కాబట్టి ఇష్టమై మనల్ని ఇష్టపడే నాయకుడు ఈ రోజుల్లో ఎవరు ఉంటారు నాకు ఇష్టపడే. ఈరోజు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఒకసారి కమిట్మెంట్ కానీ ఒక మాట ఇచ్చినట్టయితే ఆ కార్యకర్త విషయంలో కానీ ఆ కుటుంబం విషయంలో కానీ ఆ ప్రజల విషయంలో కానీ వారి యొక్క శక్తి కొద్ది వారికి సేవ పనిచేసే విధంగా ముందుకు పోతారు తప్ప ఎక్కడ కూడా వెనుకలు చేయాలనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొక్కసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువన కాంగ్రెస్ అధ్యక్షులకు కార్యవర్గానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా ప్రజలందరూ కూడా జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల విధంగా మన ముందు కూడా విషయాలు కూడా మరొకసారి మనవి చేసుకుంటూ